ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున విజయవాడ నగరానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, సెంట్రల్ ఇన్ఛార్జి మల్లాది విష్ణు గారు, నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, అదేవిధంగా పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీ శైలజారెడ్డి గారు, దుర్గ గారు, మా పార్టీ నాయకులు ఆసిఫ్ గారు అందరం కలిసి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా దేనికంటే ఏదైతే విజయవాడ నగరంలో వరదలకు సంబంధించి వరద బాధితులకి ఇప్పటికీ కూడా నష్టపరిహారం అందకుండా ప్రతిరోజు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాస్తున్న వాళ్ళందరికీ కోసం కూడా ఈరోజు గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో సచివాలయం వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా నిష్పక్షపాతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం సంబంధించి వరద బాధితులు మాకు నష్టపరిహారం అందలేదని చెప్పని రోడ్డు మీదకి వస్తే మహిళల్ని సైతం లాఠీ ఛార్జీలతో కర్రలతో మన పోలీసుల ద్వారా కొట్టించడం ఈ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైంది. ఈ వరదల సాకు చూపెట్టుకొని సుమారు 550 కోట్ల పైన చందాలు వసూలు చేస్తున్నారు డబ్బులు. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కనీసం వాటిని ఖర్చు పెట్టే విధంగా కానీ ఏదైతే ప్రతి ఇంటికి కూడా మినిమం 1,00,000 నుంచి 5 లక్షల వరకు, అంటే చిన్నపాటి కుటుంబానికి, అదేవిధంగా ఇంకా పెద్దలకైతే కోట్ల రూపాయలతో కూడా నష్టం వచ్చిన పరిస్థితులు చూసాం. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు, వరదల్లో వాళ్ళకి సహాయం చేసిన పరిస్థితి లేదు, వరదలు అయిపోయిన తర్వాత కూడా సహాయం చేసిన పరిస్థితి లేదు. దీని గురించి ఎవరైనా వరదల గురించి మాట్లాడదామన్నా మన ఎత్తు చూపెడదామంటే ఆ మీడియా మీద, ఆ పేపర్ల మీద కేసులు పెట్టడం, ఎవరైతే వరద బాధితులు రోడ్డు మీదకి వస్తారో వాళ్ళని పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, వీళ్ళ తప్పులు ఇంకొకరికి తెలియకుండా చేసే విధంగా చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దుర్మార్గం అని చెప్పని ఈరోజు గవర్నర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా చూసి ఆశ్చర్యపోయారు. అవునా, ఇంతమందికి మీరు ఇంకా వరద బాధితులకి డబ్బులు సహాయం అందలేదా అని చెప్పని తప్పకుండా పాజిటివ్గా కూడా స్పందించారు. ఆయన అందరికీ కూడా వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పడం చాలా అభినందనీయం. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను, 10 రోజులు మీరు విజయవాడ నగరంలో కూర్చున్నారు. దేనికి కూర్చున్నారు? మీ ఇంటికి వరద వచ్చింది, దానికోసం చెప్పి మీరు కలెక్టర్ ఆఫీసులో బస్సులో పండుకున్న సంగతి అందరూ తెలిసిన విషయమే. 10 రోజులు విజయవాడలో ఉండి కనీసం పట్టుమని 10 మందికి న్యాయం చేయకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేనికండి మీరు ఉండేది? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు కూడా నేను ఓల్డ్ ఆర్ఆర్పేటలో ఈరోజు చిన్న ఇష్యూ మీద వెళ్తే ఎంతోమంది బాధితులు బయటకు వచ్చారు. మా ఇళ్ళు మునిగిపోతే ఈరోజు కూడా నష్టపరిహారం అందించలేదని చెప్పని. అంత చేతగాని ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వం. కేవలం లెక్కరికి, ఇసుక దందాలకి, రౌడీలు ఎమ్మెల్యేలందరూ కూడా రౌడీలుగా పనిచేయడానికి, డబ్బులు దండుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. దానికి నిదర్శనమే ఈరోజు కొన్ని వేల మంది ప్రతిరోజు కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మాకు నష్టపరిహారం రాలేదని చెప్పుకున్నారు. సిగ్గులేదా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు. కనీసం ఒక ప్రాంతానికి వరద వస్తే వాళ్ళకు కూడా సహాయం చేసే మనసు లేదే మీకు? ఇటువంటి మనసు లేని మనుషులు మీరందరూ కూడా. ఇప్పటికైనా కానీ నష్టపరిహారం ప్రతి ఒక్కరు కూడా అందించండి. ఆటోలు పాడైపోయినాయి, స్కూటర్లు పాడైపోయినాయి, ఇంట్లో ఫ్రిడ్జ్లు కావచ్చు, టీవీలు కావచ్చు, మంచాలు కావచ్చు, ఇన్ని నాశనం అయిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే కనీసం ఈ ప్రజల గురించి పట్టించుకోకుండా మద్యం వేలంపాట్లు, ఇసుక టెండర్లు దోచుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పేద ప్రజలకి ఈ ప్రభుత్వం దేనికి పనికి రావట్లేదని చెప్పని మీకు స్పష్టంగా తెలియపరచుకుంటే తప్పకుండా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలి అని చెప్పని మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.